మహారాజు గారు సాధు జీవనం దుఃఖరహితం అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. ఎరుకలేని చైతన్యం అంటూ ఉండదు, కానీ గాఢ నిద్రలో లాగా చైతన్యం లేని ఎరుక ఉండగలదు. ఎరుక లేని చైతన్యం అంటూ ఉండదు. నేను అన్న తెలివి లేకుండా ఎక్కడ ఏ కదలిక ఏ శక్తి పనిచేయదు. అవునమ్మా. నేను అన్న ఎరుక లేచాకనే కదా దేహ ఇంద్రియ మనోబుద్ధులు చైతన్యాలు వస్తున్నాయి. అవును. కాబట్టి ఆ ఎరుక లేకుండా చైతన్యం ఉండదు. కానీ గాఢ నిద్రలో చైతన్యం లేకుండా ఎరుక ఉంది. దృష్టిలో వస్తువు గనక ఉంటే ఎరుక చైతన్యము అనబడుతుంది. నీ దృష్టిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అప్పుడు నీ ఎరుకే చైతన్యము అనబడుతుంది. వస్తువు ఎప్పుడూ మారుతూ ఉంటుంది, చైతన్యంలో గమనం ఉంటుంది. కేవలం ఎరుకకు గమనము లేదు, కాలము లేదు. అది ఎప్పుడైనా ఇక్కడ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎరుక అలాగే ఉంటుంది ఎప్పుడు. దానిలో నుంచే నేను అన్న ఒక చైతన్యం లేచింది. నీ దృష్టిలో ఒక వస్తువు ఉంటే ఆ ఎరుకే నేను అన్న చైతన్యంగా మారుతుంది. ఆ మారిన ఆ వస్తువు ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. చైతన్యంలో కూడా గమనం ఉంటుంది, చైతన్యం కూడా అంటే నేను అన్న తెలివి కూడా మారిపోతూ ఉంటుంది విషయాలతో కలిసి. అవును. దానికి వెలుగురిస్తున్న ఎరుక మాత్రం ఎప్పుడు కదలదు, మెదలదు. కాలము దేశము లేవు దానికి. ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటుందంతే. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నదేదో అదే ఎరుక, అదే సత్యము, అదే బ్రహ్మము, అదే నీ స్వరూపం. దానిలోనే నేను అన్న ఒక తెలివి లేచి ఆ తెలివి దేనితో చేస్తే దానికల్లా చైతన్యం కలిగి వ్యవహారాలు సాగుతూ ఉంటే అదే సత్యమని భ్రమిస్తాడు ఋషి. కానీ ఏ చైతన్యము ఈ నేను అన్న లేచినది కలిగింది కాబట్టి రకరకాలుగా మారి తొలగిపోతుంది. దానివల్ల ఉన్నవన్నీ తొలగిపోయినా ఎరుక తొలగకుండా సుస్థిరంగా ఉంది. అదే నేను రూపము తెలుసుకోవాలి. అది ఉందా లేదా అందరికీ? అది ఉంది. దానిలోంచి నేను అని లేచిన తెలివి చైతన్యమను తెలివను తెలివి ఉంది. తెలివిలో తెలియబడుతూ అన్ని కదులుతూ మెదులుతూ ఉన్నట్టు కనిపించి జరుగుతూ ఉంది అందరి. కానీ ఎవరు ఇది ఏమిటా క్షణక్షణానికి మారిపోతున్న ఈ తెలియబడే దృశ్యమేమిటా, క్షణక్షణానికి మారిపోతున్న ఈ తెలియబడే భావాలేమిటా అని ప్రశ్న రాదు. ఇలా భావాలు క్షణక్షణానికి అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఎందుకు ఇలాగ తెలియబడే జగత్తు క్షణక్షణానికి మారిపోతుంది అని ఎవరు అనుకోరు. అది అలా మారిపోతూనే దాన్ని పట్టించుకోరు. అది సత్యం నిత్యం అనుకుంటారు. ఎవరైతే ఏమిటా ఇది ఇలా మారిపోతుంది కదా, అలాగే తెలియబడి ఈ దేహం ఇలా మారిపోతుంది కదా, ఏ దేహాన్ని బట్టి ఇప్పటి పరిస్థితులను బట్టి మనోభావాలు, నిర్ణయాలు, అభిప్రాయాలు, ఇష్టాలు, అయిష్టాలు అవి కూడా మారిపోతున్నాయి కదా. అవన్నీ మారిపోతూ అంటే అవే నేననుకుంటున్నటువంటి ఈ భ్రమ ఏమిటి? అవే నేనా? మరి అవి మారినా మారకుండా ఉన్నాను కదా నేను. అదే నేను. మారేవేవి నేను కాదు. మరి శరీరం బాల్యమాది ఇప్పటి వరకు మారిపోలేదు. అయినా కానీ నేను శరీరాన్ని అనుకుంటున్నాను. మారిపోతూనే ఉంది అది. అలాగే బాల్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులతో కూడిన సంబంధాలు, అభిమానాలు మారిపోలేదు. అలాగే యవ్వనంలో
అవి మారిపోతున్నాయి. ఇప్పుడు ఇవి మారిపోతున్నాయి. ఇన్ని రకాలుగా మారిపోతూ ఉంటే, మనోభావాలు మారిపోతుంటే, పరిస్థితులు మారిపోతుంటే, అలాగే ఈ జగత్తులో కూడా రకరకాల మార్పులు జరుగుతూనే ఉన్న వాటిని గమనించకుండా అవే సత్యం అనుకోవడం అజ్ఞానం. అయితే ఏమిటా ఇది ప్రశ్నించి చూస్తే ఇవన్నీ మారేవి. ఇవి ఎన్ని రకాలుగా మారుతోన్నా మారనిదేదో అదే నేను. నాకే ఈ మార్పులన్నీ తెలుస్తున్నాయి అని ఎవడు గుర్తిస్తాడో అదే ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ఇలా అన్న దాని యొక్క నీ నిజ స్వరూపం. మనసు దేహంలో కేంద్రీకృతమై ఉంది, చైతన్యం మనసులో కేంద్రీకృతమై ఉంది. అవునా? అవునమ్మా. మనసు శరీరంలో ఉంది, చైతన్యం మనసులో ఉంది. ఎరుక మాత్రం దేనిలోనూ లేదు, అది స్వతంత్రంగా ఉంది. అది శరీరం లేకపోతే మనసు లేదమ్మా. లేదమ్మా. శరీరాన్ని ఆశ్రయించుకునే మనస్సు ఉంది, మనస్సులో నేను అన్న తెలివి ఉంది. మనసును ఆశ్రయించుకుని, కానీ ఎరుకయో దేనిని ఆశ్రయించుకోకుండా తనకి తానే ఉంది. శరీరానికి సంబంధించిన ప్రేరేపణలు, తొందరలు శరీరానికి ఉండొచ్చు. శరీరానికి సంబంధించిన ప్రేరేపణలు, తొందరలు, హడావుళ్ళు, భయాలు, భ్రాంతులు శరీరానికి ఉండొచ్చు. మనసుకి చెందిన సుఖ దుఃఖాల అనుభవాలు మనసుకి ఉండవచ్చు. అవి మనసువి. సుఖ దుఃఖాది అనుభవాలు, భయాలు, భ్రాంతులు మనసువి. శరీరానికి సంబంధించిన ప్రేరేపణలు, తొందరలు, మార్పులు శరీరానివి. కానీ ఎరుకకు మాత్రం దేనితోనూ అనుబంధము లేదు, సంబంధము లేదు. అది ఎప్పుడు నిశ్చలంగా, నిబ్బరంగా, స్వచ్ఛంగా, తేట తెల్లంగా, నిశ్శబ్దంగా, శాంతంగా, సావధానంగా, నిర్భయంగా, నిశ్చలంగా అలా ఉంటుందంటే దానికి కోరికే లేదు కనుక దానికి భయమే లేదు. అదే నీ నిజమైన సత్తా. దానినే ధ్యానించు. అది నీకు ఇప్పుడు విన్న మాటల వల్ల అందితే ఇక ఈ మాటలన్నీ వదిలేయి, దాన్నే పట్టుకో. దానినే ధ్యానించు. దానిని నిన్ను భగవాన్ సత్సంగంలో చెప్పినటువంటి రమణ భాషణంలో నీ లోపల మధు నిధి ఉంది. ఒక్కొక్క బొట్టు సేకరిస్తూ శ్రమ పడుతున్నటువంటి ఓ మనస్సు అనే తుమ్మెదా, ఎందుకు ఇలాగా పువ్వుకి తిరిగి శ్రమ పడతావు? ఒకరున్నారు, వారిని కనుక నువ్వు ఒక్కసారి స్మరిస్తే, ఒక్కసారి దర్శిస్తే నీకు మధు నిధే దొరుకుతుంది. ఇక బొట్టుకి పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. దాన్ని ఒక్కసారి రుచి చూసి దానిలోనికి త్రీంకరిస్తూ లోపలికి చుచ్చుకుని పో. ఆ మధు నిధిని అందుకో. అదే నిధిధ్యాసనం. కాబట్టి నువ్వు దానినే నిర్భయంగా ఉన్నటువంటి, ఏ కోరిక లేనటువంటిది, అదే నీ నిజమైన సత్తా, అదే నీ నిజమైన నేను. దానినే ధ్యానించు. నిత్య జీవితంలో అదే నువ్వుగా ఉండు. ఈ జీవితంలో కూడా అది నువ్వుగా ఉండు. తరగని మారని స్థిరమైనటువంటి, మార్పులే లేనటువంటి అసత్ స్వరూపంగా ఉండు నువ్వు. దాని సంపూర్ణత్వం నీలో సాక్షాత్కరించి తీరుతుంది అంటారు నిసర్గత్ మహారాజ్. అలా ఉంటూ ఉంటే తెలుస్తుంది దాని సంపూర్ణత్వం ఎలాంటిదో.
భగవంతుని సంపూర్తిగా శరణుజొచ్చినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస అరుణాచల రమణుడు జీవితంలో ఎంత బాధ అనుభవించారో అందరికీ తెలుసు. రామకృష్ణుడి కంఠంలో వచ్చిన వ్యాధి అతడి చివరి దశల్లో ఎంత బాధ పెట్టిందో, ఆ బాధను చూడలేక ఆయన శిష్యవర్గము ఎంత విలపించిందో అదంతా కూడా ఆ గ్రంథంలో రాసి ఉంది రామకృష్ణ చరితామృతంలో. అలాగే శ్రీ రమణులు కూడా తన శరీరం మీద పుట్టుకొచ్చిన వ్రణాలతో ఎంత బాధపడ్డారో ఆ విషయం కూడా లిఖితమయ్యే ఉంది గ్రంథాల్లో. చిన్న వయసులోనే జీవితం చాలించిన మరొక ఆధ్యాత్మిక సామ్రాట్ స్వామి రామతీర్థ చివరి రోజుల్లో వ్యాధితో చిక్కి